దిస్ ఈస్ శ్రీచరణ్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనం చేస్తున్న పేపర్ 2011. అగైన్ ఐమ్ సేయింగ్ డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. అండ్ ఆల్సో ఆప్షన్స్ కవర్ చేయండి. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ 2023 సెట్ ఆఫ్ స్టైల్. ఓన్లీ వన్, ఓన్లీ టూ, ఓన్లీ త్రీ పేజెస్ అలా వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. 21st, హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ హ్యావ్ కాజ్డ్ ది ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్, బట్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ డజంట్ రిమైన్ ఇన్ ది లోవర్ అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ increased concentration of carbon dioxide. Okay, it is escape into outer stratosphere above. So instinct చూడగానే చెప్పింది ఏంటి? ఇన్స్టింక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నో అంది. ద photosynthesis by phytoplanktons in the oceans. So third statement, the trapping of air in the polar ice caps. Trapping of air in the ఒకసారి హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ హ్యావ్ కాజ్డ్ ది ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, బట్ ఇట్ ఏ లాట్ ఆఫ్ ఇట్ డజంట్ రిమైన్ ఇన్ ది లోవర్ అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ one is outright wrong. Second, the photosynthesis by phytoplankton in the oceans. Lot of it doesn't remain in the lower atmosphere ki. See, I can understand 2 is there and 3 is good trapping of air in the polar ice caps, అది కూడా ఉందని అనుకుంటా. బట్ 2 and 3కి లోవర్ అట్మాస్ఫియర్ ఉండకపోవడానికి ఓకే లాట్ ఆఫ్ ఇట్ డజంట్ రిమైన్. ఓకే, బేసికలీ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాయి. ఐ కెన్ సే ఓకే ఫైన్, 2 and 3 కెన్ బి ట్రూ. I go for 2 and 3. Only two pairs. If it's 2023 style. I went with Bombay. చూడు 21 official answer is Bombay. ఒకటి ఇక్కడ రెండు ట్రిక్స్ చెప్తా. ఇక్కడ ఆప్షన్స్ టూ Okay, ఓన్లీ 3 okay. ఓన్లీ ఉంది. అండ్ ఇప్పుడు నువ్వు 2 and 3లో కన్ఫ్యూజ్ అయిపోయినావు కదా. Okay. ఇక్కడ దాతో స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నువ్వు ఓన్లీ. కన్ఫ్యూజ్ అయిన వాటి చెప్తున్నా. ఓకే, 2 and only 3 ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ స్టైల్లో పెడితే అందులో వెళ్ళేవాడిని. ఇఫ్ యూ హోటల్ ఐమ్ లుకింగ్ అండ్ క్వశ్చన్లో చూసుంటే అండ్ ఆప్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే వెళ్ళేవాడిని. బట్ నేను 2023 స్టైల్లో ఆప్షన్స్ మూసాయి కాబట్టి అవును, ఐ హావ్ టు గో ఫర్ 2 స్టేట్మెంట్స్ అవుట్ ఆఫ్ 3. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ అంటే లెట్స్ అనిపించింది అంటే థర్డ్ స్టేట్మెంట్ ట్రాపింగ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద పోలార్ ఐస్ క్యాప్స్. ఎయిర్ అండ్ ఎయిర్ కూడా చెప్పలేదు ఆడు. ఇట్స్ ఓకే అంటే అందుకే నువ్వు జనరిక్ అండ్ ఫేస్ వాల్యూ తీసేసుకున్నా. 2 ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు కార్బన్ డైఆక్సైడ్. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ ఓకే. నువ్వు ఇంకే ట్రిక్ ఏమంటున్నావు? దాదాలో కూడా ఒకటే ఉన్నా. 2-3లో కన్ఫ్యూజ్ అయినావు కదా, అందుకే చెప్తున్నా. యాక్చువల్లీ నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. ఫస్ట్ నేను సి పెట్టిన తర్వాత మళ్ళీ బీకి పోయినా బికాస్ నేను ఈ 2-3లో ట్రిక్ సాటిస్ఫై అయింది, ప్లస్ ఇక్కడ కూడా దాతో సాటిస్ఫై అయింది. నేను ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ ఆగిన. సో అందుకే నేను బీకి. 2-3 కన్ఫ్యూజ్ అయింది. ఓన్లీ 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఓన్లీ 1 స్టేట్మెంట్ పెట్టాలి, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ పెట్టాలని కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే ఓకే ఓకే. సో థర్డ్ ఈజ్ జనరిక్గా ఉంది, స్పెసిఫిక్ లేదు. సెకండ్ ఈజ్ స్పెసిఫిక్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. డౌట్ వచ్చింది. బట్ స్టిల్ వెంట్ సైన్స్ అండ్ టెక్ ఒకటే స్టేట్మెంట్ తప్పేస్తారు, అన్నీ తప్పేవడం చెప్పేసి 2 and 3 కలిపి ఓన్లీ 2 పెట్టారు. ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. నాకు అంత ఇదేం లేదు, ఎందుకంటే ట్రాపింగ్ ఆఫ్ ఎయిర్ మరీ అంత స్పెసిఫిక్గా చూడు ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఆప్షన్ సైడ్ ఉంటే 2 only 3 only ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను ఆగేవాడిని. ఎందుకంటే ఇలా సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు యూజువల్లీ ఆన్సర్ అంటే ఇలా వచ్చినప్పుడు సింగిల్ స్టేట్మెంట్ 2 సార్లు వచ్చినప్పుడు అసలు రేర్లీ వస్తున్నాయి, వచ్చినప్పుడు మోస్ట్లీ 85% పైన తగులుతున్నాయి. నాట్ 100%, బట్ 85%. In the context of ecosystem productivity, marine upwelling zones are important as they increase the marine productivity by bringing the context of ecosystem productivity, marine upwelling zones. Okay, fine. Upwelling zones, marine. Okay, fine. బేసికల్లీ ఫైట్ ఫిష్కి కావాల్సిన న్యూట్రియన్స్ పైకి తీసుకొస్తాయి, అందుకని పైకి వస్తాయి. డికంపోజర్ మైక్రో ఆర్గానిజమ్స్ టు సర్ఫేస్. ఓకే ఫైన్, అంతే. న్యూట్రియన్స్ టు సర్ఫేస్ చేస్తే అంతే. బాటమ్ డ్వెల్లింగ్ ఆర్గానిజమ్స్ టు సర్ఫేస్. డికంపోజర్ ఆర్గానిజమ్స్ టు సర్ఫేస్. డికంపోజర్ అవు సి ఏ 1 and 3లో చూసుకుంటే డికంపోజర్ మైక్రో ఆర్గానిజమ్స్ బాటమ్ డ్వెల్లింగ్ ఆర్గానిజమ్స్ టు ది సర్ఫేస్కి ఎదురు ఉండదు. ఇన్ కాంటెక్స్ట్ ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ, మెరైన్ అప్వెల్లింగ్ జోన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ది ఇంక్రీజ్ మెరైన్ ప్రొడక్టివిటీ బై బ్రింగింగ్ ద బాటమ్ డ్వెల్లింగ్ వస్తే బాగుంటుందా, డికంపోజర్ వస్తే బాగుంటుందా అని ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకంటే ఆర్గానిజం టు సర్ఫేస్ అని కామన్గా ఉంది. సో యూజువల్లీ రెండిట్లో ఒకటే రైట్ అవుతుందా, ఐఎమ్ నాట్ షూర్. డికంపోజర్ మైక్రో ఆర్గానిజమ్స్ టు ద సర్ఫేస్, బాటమ్ డ్వెల్లింగ్ ఆర్గానిజమ్స్ టు సర్ఫేస్. 3 I would
సి న్యూ 2 ఈజ్ దేర్ ఫర్ షూర్. లైక్ 1 అండ్ 3లోనే నాకు ఎందుకో 2 తేడా కొడుతున్నాయి. డికంపోజర్, బాటమ్ డ్వెల్లింగ్ అంటే మరీ కిందకి వెళ్ళి వచ్చేదంతా డౌట్ కొడుతుంది. సో ఐ గో ఫర్ 3 తీసేస్తున్నాను. 3 తీసేస్తే లైక్ దెన్ యూ ల్యాండ్ అప్. ఐ గో ఫర్ సైన్స్ అండ్ టెక్. ఐ గో ఫర్ ఎంటర్ 2 ఓన్లీకి అయితే వెళ్ళను, ఓన్లీ 2కి వెళ్తా. పాజిటివ్ ల్యాండ్ అవుతానేమని. ఇక్కడ కూడా లేదా ఆప్షన్, ఇక్కడ కూడా మళ్ళీ 1 అండ్ 2 ఓన్లీ ఉందా? ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఆల్ సి 2023 అయితే నువ్వు ఓన్లీ 2కి వెళ్తావు. ఓకే. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం సో 3 తీసే ఫస్ట్. కానీ ఇక్కడ 2 ఓన్లీ 3 ఓన్లీ ఎలాంటి స్టేట్ కూడా యూజువల్లీ ఆన్సర్ అక్కడే ఉండాలి. సో ఐ గో ఫర్ బి. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ స్టైల్లో మాత్రం ఐ ఆల్సో వాంట్ టు బి, బట్ సి కూడా అనిపిస్తుంది. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బి. ఓ యా, ఇఫ్ ఇట్ ఇస్ దిస్ ఆప్షన్ ఐ విల్ గో ఫర్ బి. 2023 స్టైల్ అయితే 2023 స్టైల్ అయితే ఐ విల్ గో ఫర్ 2 స్టేట్మెంట్స్. బికాస్ సి డికంపోజర్ పైకి వచ్చి ఏం పిక్తుంది అని డౌట్. న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేయకుండా, లేదంటే అలాంటివి ఏం ప్రొవైడ్ చేయకుండా డికంపోజ్ చేయడానికి ఏదో ఉండాలి కదా ఫస్ట్. సో నా డౌట్ అయితే ఉంది. బాటమ్ డ్వెల్లింగ్ కూడా అందుకే. సో కింద మరీ కింద ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీటర్స్కి వెళ్ళిపోయినా ప్రతి పైసలు పైకి రావడం కష్టం. మిడిల్లో ఉన్న పైకి రావచ్చేమో. కానీ నాకు అదే ఇక్కడ కొట్టింది 2నా 3నా, నాకు ఇది కూడా రైట్ అనిపిస్తుంది. ఇక్కడ దీనికి పోలా దీనికి పోలా. సో అందుకే మైండ్లో పెట్టుకున్నా, ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకు, ఫాలో ద ట్రిక్ అని. పోతే పోయింది అని. సో నేను పెట్టా బి బాంబే. ఓకే, 23. ఇఫ్ ఇట్ సి ద పాయింట్ ఇస్ ఇక్కడ ట్రిక్ అప్లై చేస్తే 2 క్వశ్చన్లు అంటే నాకు తెలియనప్పుడే పోయినా అంటుంది. ట్రిక్ అప్లై చేయడం వల్ల ఇక్కడ +2 2 దగ్గరలో అయింది అట్లీస్ట్. అంటే ఆ రెండిట్లో ఏదో ఆన్సర్ అయితే ఉందని వాళ్ళు వచ్చినప్పుడు, సింగిల్ స్టేట్మెంట్ సింగిల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు 1 ఓన్లీ 2 ఓన్లీ 2 సార్లు వచ్చినప్పుడు అలా 50% ఎలిమినేట్ చేసి అక్కడ నీకు ఇన్కేస్ బేసిక్ నాలెడ్జ్లో అయిపోతుంది. అంటే ఎలిమినేట్ చేసి ఉంటారు. దట్స్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ డేటా అనలిటిక్స్. ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ రిమూవ్డ్. రిమూవ్ చేస్తారు. ఇట్ డజంట్ రీజనరేట్ క్విక్లీ యాజ్ కంపేర్డ్ టు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఇట్ డజంట్ రీజనరేట్ క్విక్లీ యాజ్ కంపేర్డ్ టు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఇంకేముంది, వర్షం పడుతూనే ఉంటుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. సో అది కూడా సాయిల్ నిలబడదు. అందుకని సాయిల్ రెయిన్ ఫారెస్ట్ డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్ కాదు. ప్రాపగ్యూల్స్ ఆఫ్ ది ట్రీ ఇన్ ఏ రెయిన్ ఫారెస్ట్ పూర్ వైబిలిటీ. వామ్మో, the rainforest species are slow growing. అది సొంతం క్రియేట్ చేస్తుంది. ఎగ్జాటిక్ స్పీసీస్ ఇన్వైట్ ది ఫెర్టైల్ సాయిల్. ఎగ్జాటిక్ స్పీసీస్ తీసే సాయిల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ ప్రాపగ్యూల్స్ ఆఫ్ ద ట్రీ ఇన్ ఏ రెయిన్ ఫారెస్ట్ హ్యావ్ పూర్ వైబిలిటీ. ప్రాపగ్యూల్స్ అనేది బుక్కిష్గా ఉంది, నీకు కాదనట్లేదు. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా అంతే. బేసికల్గా వాటర్ కొట్టుకుపోవడం వల్ల న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. లేదు ఎగ్జాక్ట్ టు బి ఫ్రాంక్, వాటర్ ఎప్పుడు వర్షం పడుతుందో కొట్టుకొద్ది పోతుంది. బట్ కెనాపీ అండ్ లాంగ్ అంటే దాని ఏమంటారు, ఇది బండగా ఉంటాయి కదా, పెద్ద చెట్లు కదా. పెద్ద చెట్ల వల్ల హైట్ కూడా చాలా ఎక్కువ. సో ఆ వర్షం గట్టిగా పడినా సరే కిందకు వచ్చేసరికి మళ్ళీ అయిపోద్ది. సో కొన్ని చెట్లకి నీరు కూడా అంటే ఎండ కూడా రాదు. అంటే అంత పెద్ద చెట్లు ఉన్నప్పుడు మిడిల్లో సో ఎపిఫైట్స్ అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని సో రెయిన్ ఫారెస్ట్ న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయంటే వర్షం నుంచి కొట్టుకుపోతుంది, దాన్ని ఏమంటారు. సో సాయిల్ ఎరోషన్ అయితే అవుతుంది. సో ఐ విల్ గో ఫర్ ఏ. ఐ ఆల్సో వెంట్ విత్ ఏ. ఇన్ కేస్ తెలియకపోయినా సరే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 24. The Himalayan range is very rich. In species diversity. Which one of the following is the most appropriate reason the phenomena? Very rich in species diversity. Diversity ఎక్కువ ఉంది. Okay. It has high rainfall that supports luxuriant vegetative growth. High rainfall అనేది I doubt it. It's confluence of different biogeographic zones. ఇది బెటర్గా ఉంది. కాన్ఫ్లుయెన్స్ ఇది బుక్ నుంచి లేపినట్టు ఉంది. Exotic and invasive species have not been introduced. Negative అది. It's very rich and positive, very positive ఇది. Not be interested in the negative sense ఇది. It has less human interference అనేది కూడా నెగిటివ్ సెన్స్లో ఉంది. సో పాజిటివ్, ఇట్ హ్యాస్ హై రైన్ఫాల్ దట్ సపోజ్. సో ఏఆర్బీలో ఉండాలి. బట్ హై రైన్ఫాల్ దట్ సపోజ్. హై రైన్ఫాల్ నేను ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది, హై రైన్ఫాల్ అంత లేదురా, మరీ అంత లేదు. ఓకే, ఐ కెన్ అగ్రీ దట్ కొన్ని క్లౌడ్ బర్డ్స్ ఉంటాయి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హై రైన్ఫాల్. ఎందుకంటే ఇఫ్ యూ నో ఇట్ అంటే లైక్ రైన్ఫాల్ ఇక్కడ నుంచి ఇంటీరియర్ తగ్గిపోతుంది, ద సేమ్ టైం ఇట్ సైడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ
సో పైకి వెళ్ళే కొద్దిగా యూనిఫామ్ తక్కువ ఉంటుంది. సో ఐ గో ఫర్ ఆన్సర్ బి. బాంబే. ఇప్పుడు జనరల్లీ Official answer డిఫరెంట్ కూడా బయోమ్స్ కదా, హిస్టరీస్ కూడా యా డిఫరెంట్ బయోమ్స్. అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. కాన్ఫ్లుయెన్స్ కాపీడ్. యా కాన్ఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ బయోజియోగ్రఫిక్ జోన్స్. బుక్లో ఎంత నీట్గా లేపాడు. సో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ బుక్ వేసి సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ అండ్ ఇన్స్టింక్టే తప్పు. సో ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లైడ్ ట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఏమీ తెలియక ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ అని చెప్పేసి ఇయ్యగలిగినా సరే ఓకే, హీ మైట్ లూజ్ 0.67 హియర్, బట్ ఇక్కడ +2 అయితే వచ్చిందిగా, ఎట్ దెన్ 1.3 అయితే ల్యాండ్ అయ్యాడు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కంబైన్ చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఇంత ముందు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ కూడా చూసాం. అంటే సింగిల్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతున్నాయి. బట్ నేను అంటుంది ఏంటంటే యా ట్రిక్స్ లేనప్పుడు ఇది అప్లై చేస్తే డెఫినెట్లీ యూ విల్ ల్యాండ్ అప్ పాజిటివ్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై ఫారెస్ట్ కానీ లేదంటే ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, నీకు నాలెడ్జ్ తక్కువ ఉంది, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, సో యూ నీడ్ టు యూస్ దిస్, అదర్వైజ్ యూ విల్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై. బట్ అగైన్ ఐమ్ సెయింగ్ ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టింక్ట్ మనం అప్లై చేసి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం, హై రైన్ ఫాల్ అనేది. ఓకే ఫైన్, ఫాలో ది ప్రాసెస్, దట్ వుడ్ బీ ఇట్. ప్రాసెస్ ఫాలో అయితే అట్లీస్ట్ మనకు తెలుస్తుంది కదా ఎక్కడ అప్లై చేయొచ్చు, ఎక్కడ అప్లై చేయకూడదని. ఓకే క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద అబోవ్ యాక్ట్స్ హ్యావ్ రిలవెన్స్ టు బేరింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్? బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పైన రిలవెన్స్ ఉండే యాక్ట్స్. ఓకే చూద్దాం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ తెలీదు, మైనింగ్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ తెలీదు, కస్టమ్స్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. ద పాయింట్ ఈస్ సి, ఏదో బేరింగ్ ఉంది, బేరింగ్ అన్ని యాక్ట్ల పైన ఉంటుంది. సో ఐ వుడ్ గో ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. మేబీ సీడ్స్ గురించి మాట్లాడచ్చు, లేదంటే మైనింగ్ అండ్ మెంటల్ ఆబ్వియస్లీ చెట్లు ఇవన్నీ కొట్టడం కోసం, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఆబ్వియస్లీ చెట్లు ఉంటాయి. కస్టమ్స్ యాక్ట్లో కూడా మేబీ ఐఎమ్ నాట్ షూర్ కస్టమ్స్ ఫర్ షూర్, బట్ కస్టమ్స్ అంటే విచ్ ఈజ్ అప్లైడ్ అంటే బయట నుంచి వచ్చేది, అంటే వాటిపైన అప్లై చేసేది టారిఫ్. పోర్ట్ దగ్గర అప్లై చేస్తాం కదా, సో అక్కడ కూడా మేబీ ఎన్విరాన్మెంటల్ ఉండొచ్చు. సో బేరింగ్ ఉంది, డైరెక్ట్లీ ఏం చెప్పలేదు. ఐ గో ఫర్ ఆల్ ది అబోవ్. ఐ ఆల్సో వాంట్ టు ఆల్ ది అబోవ్. నాకు బేరింగ్ అర్థం కాలేదు, హిందీలో చదివిన అసర్ డాల్తా సార్. అసర్ డాల్తా ఏదన్నా అవ్వచ్చు కదా. సో అఫీషియల్ 25 కదా, అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. నెక్స్ట్ 26. Karl Marx explained the process of class struggle. Karl Marx explained the process of class struggle with the help of which of the following theories? Empirical liberalism, existentialism, Darwin's theory of evolution. తీసాయి, సంబంధం లేదు క్లాస్ స్ట్రగుల్కి థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి. నెక్స్ట్ డయాలెక్టికల్ మెటీరియలిజం, క్లాస్ స్ట్రగుల్ అంటే వేరే వేరే క్లాసులు ఉన్నారు. ఓకే. ఎంపెరికల్ లిబరలిజంకి క్లాస్కి సంబంధం లేదు, తీసాయి. ఎగ్జిస్టెన్షియలిజం కూడా సంబంధం లేదు. అండ్ ఎథిక్స్ ఐ విల్ గో ఫర్ డి, ప్యూర్ నాలెడ్జ్. బాంబే ఈ ఉందన్నా కాదు, కాక డిడి కూడా ఉంది, నాకు ఏం తెలియదు అసలు. ఓకే సరే హిస్టరీ కదా, హిస్టరీ కాదు, హిస్టరీ నాకు తెలియదు. సింగిల్ స్టేట్మెంట్ బాంబే పోదాం, సంథింగ్ హిస్టరీ కూడా కాదంట. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే బట్ ఐఎమ్ హ్యాపీ టు లూజ్ ఇట్. అంతే, ఎవరికి తెలియదు. హిస్టరీ ఉంది, ఏం తెలియదు, ఎందుకులే వస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ, లైక్ ట్రిక్ ప్రాసెస్ ఫాలో అయినా. ఇట్స్ ఓకే. 27 ఏంటిది కరెక్ట్. ఏ లేయర్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్ అయోనోస్ఫియర్. ఏంటిది అయోనోస్ఫియర్ ఫెసిలిటేట్స్ రేడియో కమ్యూనికేషన్. ఓకే. ద ప్రెసెన్స్ ఆఫ్ ఓజోన్ కాజెస్ రిఫ్లెక్షన్ ఆఫ్ తీసాయి. అంటే ఎక్కడో స్ట్రాటోస్ఫియర్ రేడియేషన్ స్పియర్ ఏదో ఉంటుంది, ఏంటది మర్చిపోయి. అయోనోస్ఫియరే కదా రేడియేషన్ స్పియర్. స్ట్రాటోస్ఫియర్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఏంటి నేను మర్చిపోయాను. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, అయోనోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఓకే ఫైన్. ఇప్పుడు రేడియో అదే రేడియో రిఫ్లెక్ట్ అయితే మీసోస్ఫియర్లో ఎక్కడ ఉండాలనుకుంటాను, మీసోస్ఫియర్ అయినా. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, అయోనోస్ఫియర్. మీసోస్ఫియర్, అయోనోస్ఫియర్ ఐఎమ్ నాట్ షూర్, బట్ యా ఓజోన్ అయితే కాదు. రేడియస్ హ్యాస్ ఎ వెరీ లాంగ్ వేవ్ లెంత్. అవును కాల్డ్ అట్మాస్ఫియర్, బట్ సి ద పాయింట్ ఈజ్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వేవ్ లెంత్, ఇట్స్ డెఫినెట్లీ ట్రూ. బట్ ఈ స్టేట్మెంట్ ఏంటిది, లాంగ్ లేయర్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ కాల్డ్ అయోనోస్ఫియర్ ఫెసిలిటేట్స్ రేడియో కమ్యూనికేషన్. వై అయి ఉండొచ్చు, అంతే కదా. రేడియో లాంగ్ ఉండడం ఎక్కువ దూరం వెళ్తుంది. అయ్యా 2 ఓన్లీ. ఢిల్లీ చూడు ఒకసారి ఆన్సర్. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే. ఇక్కడ
రేడియో వేవ్స్ హ్యావ్ లాంగ్ వేవ్ లెంత్. ఓకే, వెరీ లాంగ్ వేవ్ ఏంటిది? లైక్ వెరీ రీసెంట్లీ, ఓకే. వెరీ లాంగ్ అన్నాడు కదా. ఇప్పుడు జనరల్గా చెప్పాలి అనుకుంటే రేడియో వేవ్స్ హ్యావ్ ఏ లాంగ్ వేవ్ లెంత్. లాంగ్ వేవ్ లెంత్, షార్ట్ వేవ్ లెంత్ మనం విన్నాం, కానీ వెరీ లాంగ్ వేవ్ లెంత్, వెరీ షార్ట్ వేవ్ లెంత్ మనం వినలే. ఓకే, వెరీ రీసెంట్లీ ఇట్లా. అర్థమైంది. ఇట్స్ ఓకే. ఐ థింక్ ఇది ఆబ్వియస్లీ వెరీ లాంగ్ అనేది కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఇంకా కొంచెం ఫోకస్ చేయాలి. 28. Both FDA, both FDI and FII, and related to investment in a country. Which one of the following statements best represents important difference between the two? 10%. Okay. FDI and FFI. FFI helps in better management skills and technology, while FDI only brings capital. తప్పు కదా, FDI అంటేనే రెండు చేస్తాయి. FFI helps in increasing capital availability in general, while FDI only targets sector. Again, only. FDI flows only into secondary market only. ఓకే, మొత్తం కొట్టేసి అన్నీ పోతున్నాయి. సో ఫస్ట్ ఆల్దాం. FDI flows into the secondary market, while FII flows into primary market, secondary market. Okay. FII is considered to be more stable than FDI. FDI is more stable. D is outright wrong. సో నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్టేసాను, డౌట్ కొడుతుంది. సో పక్కా రాంగ్, రెండు రాంగ్తో కొడదా. FII helps bring better management and technology, while FDI brings only capital. A is outright wrong. B or C లో ఇప్పుడు ఆన్సర్ ఉండాలి. FII helps అంటే చూస్ ద అంటే చూస్ ద డెవిల్ యూ నో రాదర్ దాన్, అంటే రెండు వర్స్ట్లోనే అదే అంటే బెటర్ వర్షన్ చూస్ చేయాలి. FII helps in increasing capital availability in general, while FDI only targets specific sectors. అది కొంచెం బెటర్గా ఉంది, చూద్దాం. BSC and FDI flows only into secondary market, while FII flows targets primary market. C instinct is saying that is wrong, whereas B is like still fine. బెటర్ వర్డ్స్కి వెళ్తున్నా. ఆన్సర్ ఎన్ని క్వశ్చన్? 28. మేము పెట్టా ఏ, బట్ నాకు తెలుసు నాకు ఏ అండ్ బిలో ఉంటుందని. ఓకే, నాకు ఇక్కడ తెలియదు, నేను ఏకి పోయినా. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బాంబే. ఓకే. ఏ ఇస్ అవుట్ రైట్ రాంగ్. ఓకే. సి FD కాన్సెప్ట్ అది కదా. FD కాన్సెప్ట్ అంటే క్యాపిటల్ తెచ్చి క్యాపిటల్తో మేనేజ్మెంట్ కూడా తెస్తారు. ఓకే. సో ఇట్ ఇస్ మోర్ స్టేబుల్ ఆల్సో, ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా తెస్తారు కాబట్టి. కాకపోతే ఇక్కడ FDI టార్గెట్ ఓన్లీ స్పెసిఫిక్ సెక్టార్ అన్నాడు కదా, ఇది నాకు కొట్టింది. నాకు కొట్టింది. చూసింగ్ ద బెటర్ వర్స్. ఓకే. గట్టి కొడితే అన్ని ఆప్షన్లు తప్పు అనిపించాయి. అవునవును. అగైన్ అందుకే రెండు రాంగ్తో మళ్ళీ వచ్చాయి. అవుట్ రైట్ రాంగ్ కొట్టేసా. ఓకే. చూసింగ్ ద బెటర్ ఈవెల్. ఓకే, బట్ నాకు ఇక్కడ ఫర్ షూర్ తెలుసు ఏ అండ్ బిలో ఉంటుందని, బికాజ్ రెండిట్లో వైల్ అని ఉంది. సో జనరల్లీ ఒకటే స్టేట్మెంట్లో వైల్ ఉంది అనుకో, 100% రాంగ్. అదే రెండు స్టేట్మెంట్లో వైల్ ఉంది అనుకో, వన్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ అండ్ వన్ ఇస్ డెఫినెట్లీ రైట్. సో ఏ అండ్ బిలోనే పక్కా అని తెలుసు. ఓకే. ఇంకా యూట్యూబర్ చెప్పింది లేదు, ఏది నా సొంతం కాదు నేను చెప్పేది. 29. అంత నీట్ అబ్జర్వ్ చేస్తుంటే అట్లీస్ట్ యూ గాట్ 50% కదా. A genetically engineered form of brinjal, known as BT brinjal, has been developed. The objective of this is to make it pest resistant, to make it taste nutritive, to make it drought resistant, to make it shelf life longer. Has been developed. The objective is drought resistant to shelf life longer. Like choosing the better option. I will go for pest resistant rather than drought resistant. ఎందుకంటే I will go for A. Official answer is also A. In case తెలియకపోయినా environment సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ A. ఒకే ఒక దగ్గర పోయింది సింగిల్ స్టేట్మెంట్. ఇది టు మేక్ ఇట్ సో అందులో కూడా ఏదో ఒక దగ్గర ఉంది. బట్ టు మేక్ ఇట్ షెల్ఫ్ లైఫ్ ఓకే. ఇట్స్ షెల్ఫ్ ఇట్స్ ఓకే, అంటే ఎక్కువ కాలం ఇదే బతికిందంటూ. ఓకే. 30. 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. విచ్ ఆర్ ద పవర్ కరెక్ట్. ఓకే. విత్ రిఫరెన్స్ టు ఆమ్ ఆద్మీ బీమా యోజన consider the following statements. The member insured under the scheme must be head of the family. Must be.
head of the family or earning member of the family in a rural landless household. The member must be in the age group of 30 to 65. Aam Aadmi Bima Yojana. The member insured under the scheme must be head of the family or an earning member of the family. తెలుసా తెలీదు, టు బి ఫ్రాంక్ ఏం తెలియదు. థర్డ్, దెర్ ఇస్ a provision for free scholarship for up to 2 children of the insured who are studying between classes 9 and 12. మరి ఎంత స్పెసిఫిక్గా ఉంటాడా? ఆమ్ ఆద్మీ బీమా యోజన, బీమా అంటేనే ఇన్సూరెన్స్. థర్డ్ది తీసేస్తా, ఇన్సూరెన్స్కి సంబంధించిన లేదు. ది మెంబర్ ఇన్సూర్డ్ అండర్ ది స్కీమ్ మస్ట్ బి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ రూరల్ ల్యాండ్లాస్ హౌస్ హోల్డ్. సో ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది రూరల్ ల్యాండ్లాస్ హౌస్ హోల్డ్. ద మెంబర్ అండ్ రూరల్ స్పెసిఫిక్ అయిపోయాడు ఆమ్ ఆద్మీ బీమా యోజన. ద మెంబర్ మస్ట్ బి గ్రూప్ 30 to 65. టు బి ఫ్రాంక్ ఏం తెలియదురా. ఏం తెలియనప్పుడు యాక్చువల్లీ క్వశ్చన్ ఇన్ కేసు అఫీషియల్ వస్తే వదిలేస్తా. ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ 1, ఓన్లీ 2 నన్ను మూడు ఉన్నాయి. సో వెరీ హై రేంజ్ ఆఫ్ ఉంది ఇన్ కేస్ 2023 స్టైల్ అయితే. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్ కేస్ 2023 స్టైల్ రాంగ్ గెస్ తీసుకోవాలనుకుంటే చూడు, మరీ కంప్లీట్ నన్ ఆఫ్ ది అబోవ్ అయితే వెళ్ళదు కాబట్టి ఏదో ఒకటి పట్టాలి కాబట్టి సెకండ్ ఫ్యాక్ట్ ఉంది కాబట్టి ఐ గో ఫర్ 1, ఓన్లీ 1కి వెళ్తా. ఓన్లీ 1 స్టేట్మెంట్ అంటే 2023 స్టైల్ వస్తాయి. బట్ ప్రస్తుతానికి ఇది అంటే ఈ సిచ్యువేషన్ ఏం చేద్దాం. 3 ఈజ్ అవుట్ రైట్ రాంగ్. సో ఏ బాంబే అఫీషియల్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ అఫీషియల్ ఆన్సర్ సి. అప్పటికి కొట్టింది ఇక్కడ ఇయర్స్ ఇవన్నీ. 30 అఫీషియల్ ఆన్సర్ సి. సి పాయింట్ ఇస్ వి డోంట్ నో దిస్. ఇట్స్ ఓకే. అండ్ ఎలాంటి మరీ అసలు ఏమీ తెలియదు, ఇన్స్టింగ్ చేయలేకపోతే నాలెడ్జ్ చేయలేకపోతున్నా. ఈవెన్ లైక్ ట్రిక్స్ అప్లై చేయాలన్నా ఏదో ఫ్యాక్ట్ ఒకటే ఉంది అసలు ఇంకేం లేదు ఆడ. వదిలేస్తా బేసికల్లీ ఇన్ కేస్ అఫీషియల్ అయితే. బట్ సి ఎందుకు ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ ఇఫ్ ఇట్ ఇస్. ఇక్కడ పెట్టాలి కూడా పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ వదిలేస్తాను చూడు, అది కూడా తెలిసి ఉండాలి. వదిలేస్తా. ఎందుకు వదిలేస్తా కూడా చెప్పే కదా. ఇక్కడ ఫర్ షూర్ నీకు రాంగ్ అయితే అది పడితే అని తెలుసు, అక్కడ వదిలేస్తే బెటర్ కదా. ద పాయింట్ ఈజ్ అంటే ఎక్కాలి కదా, ఎక్కడ తగ్గాలి తెలుసు. 30 questions అయిపోయి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. Bye.